శుభవచనములతో నెమ్మది నిత్యానందము కలిగించేది. శుభవచనములతో నెమ్మది విజయశీలుడా ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. విజయశీలుడా ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యమును తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్థ్యమును తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. కృతజ్ఞతతో కళ్ళు మూసి రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా
సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు అక్షయుడా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు నిత్యము నీతోనే ఉండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు నిత్యము నీతోనే ఉండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించుదను విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించుదను నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివే నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివే విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించుదను విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించుదను విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా స్తుతించుదను విజయశీలుడా స్తోత్రం. రెండు హస్తాలు ఆకాశం వైపు చాపి, రెండు హస్తాలు ఆకాశం వైపు చాపి, ఈ రాత్రి మహిమ కలిగిన స్వరాన్ని వినబోతూ ఉన్నాం. మహోన్నతుడైన దేవుడు మన మధ్య
మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఏ సమస్యతో ఉన్నా, వేదనకరమైన పరిస్థితిలో నీవున్నా, విడుదల కలగజేయగలిగిన దేవుడు, విడుదల ఇచ్చే దేవుడు, ఆయన నెమ్మది కలగజేయగలిగిన దైవం, ఆయన ఉపదేశము ద్వారా నీతో మాట్లాడబోతూ ఉన్నాడు, నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. యేసయ్య మాతో మాట్లాడాడు. ఆయన మహిమ కలిగిన దేవా, ఈ రాత్రి మమ్మల్ని దర్శించాడయ్యా. మహిమ కలిగిన నీ మాట నేను వినాలని ఆశపడుతున్నాం, మేము వినాలని ఆశపడుతున్నాం. మీరు మా మాట వినండి ఆయన, మీరు మాతో మాట్లాడండి ఆయన. మీరు మాట్లాడితే మా సర్వ శరీరానికి ఆరోగ్యం కలిగింది, మీరు మాట్లాడితే నెమ్మది కలిగింది, మీరు మాట్లాడితే దీవెన పొందుతాం, మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతామయ్యా. శక్తి కలిగిన మీ మాట ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మమ్మల్ని దర్శించండి యేసయ్యా, మీరు మమ్మల్ని దర్శించండి అయ్యా. హల్లెలూయా, 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 hallelujah, praise the Lord, 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 praise the Lord. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఆకాశం వైపు చేతులు చాపి ఒక్కసారి మనసారా మనసారా ఆయన మీతో మాట్లాడినట్లుగా, ఆయన మీతో మాట్లాడినట్లుగా, ఆయన మీతో మాట్లాడినట్లుగా, ఆయన మీతో మాట్లాడినట్లుగా రాత్రి ఒక్కొక్కరు స్వరమెత్తి ఆయన అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, మీరు మాతో మాట్లాడండి నాయన, మీరు మాతో మాట్లాడండి, మాట్లాడండి ప్రభు. మీరు మాట మాత్రం సెలవిస్తే చనిపోయిన వారి సైతం కూడా తిరిగి లేపబడ్డారయ్యా. అట్టి శక్తి కలిగిన నీ మాటను ఈ రాత్రి మాతో మీరు మాట్లాడాలి. నీ సేవకుని యొక్క ముఖాంతరము ద్వారా ఈ రాత్రి మమ్మల్ని దర్శించాలయ్యా. మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మాట మాత్రం సెలవివ్వండియ్యా. మా బ్రతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి, మేము నెమ్మది కలిగి ఉంటామయ్యా. అంటే శక్తి కలిగిన నీ మాట ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి, ఈ రాత్రి మాతో మాట్లాడండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్మ దైవమా, ఈ రాత్రి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు, మీరు మాట్లాడే దేవుడు అయ్యా. ఈ రాత్రి నీ వాక్యపు ఉరవడి చేత మీరు మాతో మాట్లాడండి. ఒక్కొక్కరి హృదయము బంధం లాంటి హృదయాలు బద్దలు కొట్టబడాలయ్యా. నీ ప్రత్యక్షత వారు పొందుకోవాలి, నీ మహిమ వారి మీద ఉద్భవించినట్లుగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి అయ్యా. అందరూ ఏక మనసుతో చప్పట్లు కొడుతూ ఒక్క 5 నిమిషాలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా ఈ పొలములు చూస్తే శక్తి అంతటితో ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమా. పరిచర్యను అందరూ చప్పట్లు కొడుతూ ఎవరు మౌనంగా ఉండకుండా మహోన్నతమైనటువంటి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామాన్ని కీర్తిద్దాం. స్నేహితుడా, నీ పరిచర్యను ముట్టించుటేనా నియమమాయినే, నీ సన్నిధిలో నీ పొందుకోరి. నీ స్నేహితుడా
ఆరాధించగలిగితే అదుగో 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 నా దేవుని ప్రసన్నత, అదుగో అదుగో నా దేవుని కృప 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 అదుగో ఆత్మదాన్ని ప్రభావి యేసయ్యా నీతో మాట్లాడాలి, నాతోనే మీరు మాట్లాడండి. ప్రత్యేకంగా నా కుటుంబ జీవితాలు మీరు కట్టుకున్నట్లుగా నీలో మారు మనసు మార్గాల్లో మా కుటుంబాలను నడిపించినట్లుగా ఎలాగ బ్రతకాలో, ఎలాగనే ప్రార్థించాలో, ఎలాగనే శ్రద్ధపడాలో అదుగో 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 నా దేవుని ప్రసన్నత ఈ రాత్రి మీరు మా జీవితంలో విజయం కలిగించబోతున్నా, నెమ్మది కలిగించబోతున్న దేవుడు. నోరు తెరిచి అడుగుదా, నోరు తెరిచి అడుగుదా. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండగా ఆయన నీతో మాట్లాడటానికి, నిన్ను గొప్ప చేయటానికి, నీ సమస్యలు తీర్చడానికి, ఉన్నతమైన ఆయన సన్నిధిలో నిలిచి ఆయన దిగి వచ్చిన దేవుడు, ఆయన నీతో ఉన్న దేవుడు, నీ మధ్యలో సంచరిస్తున్న దేవుడు. ఆయన ఉన్నాడు, ఆయన నీ మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఆయన గొప్పవాడు, ఘనకార్యాలు చేయగలిగిన దేవుడు, నెమ్మది కలగజేయగలిగిన దేవుడు. ఏ సమస్యతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ ఇబ్బందితో ఉన్నా ఆయన చేసే రాత్రిగా ఈ రాత్రి మార్చబోతున్న దేవుడు ఆయన. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిపూర్ణత ఈ రాత్రిని, ఈ ఆరాధనకు వచ్చిన నీవు ఈ మొదటి రాత్రి ఆయన ఆత్మలు పొందుకుని వెళ్ళాలి, ఆయన శక్తిని అనుభవించాలి. రాత్రి ఆకాశం మండించబడి, రెండు చేతులు రగిలించబడి, ఆకాశం మండించబడాలి. ఒక్కసారి నీ ఎదుట నిలిచి ఉన్న నీ దేవునికి నీ సమస్య ఏదైతే ఉందో, నీ వేదన ఏదైతే ఉందో, నీ నింద ఏదైతే ఉందో, నీ నిండు పరిపూర్ణతలను మార్చబోతూ ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన మెల్లనైన స్వరం విందాం. ఒక్క నిమిషం అందరూ మౌనంగా ఉందాం. ఆయన మెల్లనైన స్వరం విందాం. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా మీరు మాతో మాట్లాడితే మేలయ్యా, మీరు మాట్లాడితే జీవం కలిగితే, మీరు మాట్లాడితే నెమ్మది కలిగితే, మీరు మాట్లాడితే మా కుటుంబాలు కట్టబడతాయి, మాకు నెమ్మది ఆశీర్వాదం, ఆ పరలోక పట్టణములో రాజ్యపు నివాసులుగా వారసత్వం పొందుతామయ్యా. ఆ కృప మాకు దయచేయండి, ఆ కృప మాకు దయచేయండి.
ఈ రాత్రి నీ కృపతో నింపబడాలయ్యా, దైవ శక్తి చేత మేము నింపబడాలయ్యా. ఈ మొదటి రోజు రాత్రి అద్భుతకరంగా మీరు జరిగిస్తున్నందుకై వందనాలు ప్రభు. మీరు దిగి వచ్చినందుకై నీకు స్తోత్రమయ్యా. మీరు సంచరిస్తున్నందుకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దివ్యమైన నీ వాక్కు వినాలని మేము ఆశ కలిగి ఉన్నాం. మా బ్రతుకులు మార్చగలిగిన నీ మాట ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడండి. ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి. నీ సేవకుడిని మీరు మరుగుపరచండి నాయన. రెండంతుల ఆత్మాభిషేకంతో మీరు నింపండి నాయన. ఆత్మదేవ మీరు మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకై వందనాలు ప్రభు. ఒక్కొక్కరిని మీరు దర్శిస్తున్నందుకై స్తోత్రం. నీకు స్తోత్రం, నీకు స్తోత్రమయ్యా. కృప కలిగిన దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే నెమ్మది, మీరు మాట్లాడితే జీవం, మీరు మాట్లాడితే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మా యొక్క కుటుంబాల్లో పంటలు దీవించబడతాయి. మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడండి అయ్యా. ఈ రాత్రి నీ సేవకుని మరుగుపరచండి. నీ చేతి నీడలో కప్పండి నాయన. నీ సేవకుని స్వరం ఇక్కడ మరుగైపోవాలయ్యా. నీ సేవకుడు నీ సిలువ చాటున మరుగైపోవాలి. మహిమ కలిగిన దైవ స్వరం మేము వినాలయ్యా. రాత్రి మీరు మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా మీ దైవ ప్రత్యక్షతల చేత మీరు నింపారు. అందుని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. నీ సేవకుడు నిలబడుతున్న తోడని తన ముఖాంతర ద్వారం నుంచి మీరు మాట్లాడి తన స్వరం మరుగై మహిమ కలిగిన నీ స్వరం వినిపించి ఒక్కొక్కరితో సూటిగా మీరు మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రమయ్యా. నీ వాక్కు ఎక్కడికి వెళుతుందో అక్కడ జీవం కలిగితున్నాయన. అట్టి జీవాన్ని నిశ్చయంగా నిబద్ధలు చూచుగాక. మహిమతో మీరు నింపుతున్నందుకై వందనాలు. ఈ ప్రాంగణం అంతా కూడా మీ మహిమతో మీరు నింపినందుకై నీకు స్తోత్రం. నీ మేఘము చేత ఆవరించినందుకై వందనాలయ్యా. ఈ రాత్రి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా పరిశుద్ధాత్మ దేవుడు మీ